తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కథా శీర్షిక దానం. ఈ కార్డు కథ రమ్యభారతి త్రైమాసిక పత్రికలో మే జూలై 2020న ప్రచురింపబడింది. ఏంటే లక్ష్మి, అలా చిరాగ్గా ఉన్నావు? అడిగాడు రాములు. దీపావళి ఇనాంగా మా ఓనరమ్మ 1116 ఈబోతే ఆ ముసిల్ది లేదు, అదేనయ్యా వాళ్ళ అత్తగారు అడ్డుకుని ఇలా ప్రతి పండక్కి అతిగా ఇనాములు ఇవ్వకూడదని 500 ఇప్పించింది అంది లక్ష్మి. సర్లే ఇలాతే, బజారెళ్ళి పిల్లోడికి టపాకాయలు కొన్ని పట్టుకొస్తా, వాడు అసలే అలిగి కూర్చున్నాడు అంటూ డబ్బులు తీసుకుని రాములు బజారుకెళ్ళాడు. ఎప్పుడు అంతే ముసల్ది, వాళ్ళకెందుకు వీళ్ళకెందుకు అంతెందుకు ఇంతెందుకు అంటూ ప్రతిదానికి అడ్డుపడుతుంది. అది లేకుంటే ఓనరమ్మ ధర్మదాత కదూ, ఆమె ఎప్పుడు చస్తుందో కానీ అప్పుడు తమకు బాగుంటుంది. లక్ష్మి మనసులోనే మిటికలు విరిచింది. మర్నాడు లక్ష్మి కొడుకు చిచ్చుబుడ్డి వెలుగుస్తుంటే ప్రమాదవశాత్తు కళ్లకు గాయమై హాస్పిటల్లో వాడిని చేర్చాల్సి వచ్చింది. డాక్టర్ చూపు రావడం కష్టమని తేల్చేశాడు. ఈలోపే భర్త వచ్చి చెప్పాడు, మీ ఓనర్ గారి అత్త పోయారంటే పాపం అని. కట్ చేస్తే, అమ్మ స్కూల్కి వెళ్తున్నా, 10 రూపాయలు ఇవ్వవు అడిగి తీసుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు లక్ష్మి కొడుకు స్కూల్కి. అనవసర దాన ధర్మాలు అడ్డుకుందని తను దుమ్మెత్తి పోసింది కానీ ఆ ముసలావిడ పెద్ద మనసుతో ముందే అవయవ దానానికి సుముఖంగా తన అంగీకారం తెలపటం వల్లే తన కొడుక్కి ఈరోజు ఆమె దానం చేసిన కళ్ళతో లోకాన్ని చూడగలుగుతూ చదువుకుని ప్రయోజకుడవుతున్నది. మనసులోనే లక్ష్మి పశ్చాత్తాపపడుతూ పెద్దావిడిని స్మరించుకుంది. కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.